హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. చాలామందికి ఏంటంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్స్ తింటే మళ్ళీ వెయిట్ వస్తాము, అరే స్వీట్స్ తింటే ఈ వింటర్ సీజన్లో మనకి జలుబు చేస్తుంది అని చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా వరకు స్వీట్స్ అనేవి చాలా ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ విధంగా సింపుల్గా ఈ లడ్డూని తయారు చేసుకొని చూడండి. చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండి అనేది ఎలా కలుపుకుంటామో అలాగా ఈ పిండిని కలుపుకోండి, మెత్తగా కలుపుకోండి. అంటే నేను మా ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత క్వాంటిటీ వేసుకున్నానండి పిండి అనేది. మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, కొంచెం పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బాగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోండి. నేను ఇప్పుడు నానబెట్టేసుకోకుండా వెంటనే ఇన్స్టెంట్గా అయితే చపాతీని అయితే చేస్తున్నానండి. బాగా మెత్తగా అయితే కలిపేసాను కదా, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ చపాతీ పిండిని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దతో మనం చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకోవాలి అంటే దాన్ని ఫోల్డ్ చేసి అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా మనం పూరీలు చేసుకుంటాం కదా, అలాగా చేసుకుంటే వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పెద్ద టైప్ పూరీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే రిమైనింగ్ పిండి ముద్దల్ని కూడా ఇలాగే చపాతీలాగా వెడల్పుగా చేసేసుకొని ఈ 3 చపాతీలను ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ చపాతీలని వేసుకొని పైన కొంచెం గీ అనేది వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కొంచెం టోస్ట్ చేసుకోండి. అంటే మనం మంచిగా ఇక్కడ గోధుమ పిండితో లడ్డు చేస్తున్నాం అంటే చపాతీతో లడ్డు చేస్తున్నాం కాబట్టి ముందుగా చపాతీలని మంచిగా గీలో అంటే టోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు ఈ రెసిపీ అనేది, కాకపోతే కొంచెం అంటే ఒక్కొక్కరికి సరిగ్గా అయితే రాదు, కొంచెం టేస్ట్లో చేంజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక 3-4 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఈ 3 చపాతీస్ని తయారు చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా చల్లారాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం చల్లారితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. మిక్సీ జార్లోకి ఈ మనం కట్ చేసుకున్న అది తుంచేసుకున్న ఈ చపాతీ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైనా చపాతీ చేసుకున్న తర్వాత మిగిలిపోతూ ఉంటాయండి. అలా మిగిలిన చపాతీతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ఒక 4 ఇలాచీని వేసుకున్నాను. అండ్ ఒక కప్పుతో ఇక్కడ నేను వచ్చేసి బెల్లం తురుము కూడా వేసుకున్నానండి. వేసుకొని అంటే నేను గోధుమ పిండి ఎంత తీసుకున్నానో బెల్లం తురుము కూడా అంతే తీసుకున్నాను. 2 క్వాంటిటీస్ ఒకటేలాగా ఉండాలి. ఇక్కడ చూడండి, వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి. మెత్తగా చేసుకున్నారనుకోండి లడ్డు తినేటప్పుడు అంత టేస్ట్ అయితే ఉండదు. కొంచెం కోర్స్గా ఉండేటట్టుగానే చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, గీ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, గీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకు ఎంత సైజు లడ్డు కావాలో అంత సైజు లడ్డూలను మనం ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి, చాలా బాగుంది. అసలు తింటే ఎలా ఉందంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం లడ్డు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఒక 2 డేస్ అలా ఉంటాయండి, ఎక్కువగా అయితే ఉండవు, పాడైపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి 4-5 డేస్ అయినా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం 2 డేస్ ఉంటేనే ఈ లడ్డు అనేది టేస్ట్ అయితే ఉంటుందండి. ఎక్కువగా అయితే క్వాంటిటీ ఎవరు చేసుకోరు ఇటువంటి లడ్డూల్ని. 2 డేస్ వరకు చేసుకొని స్టోర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.